యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము బైబిల్ స్టడీ నందు దానియేలు గ్రంథమును ధ్యానం చేసుకుందాము. మీరందరూ నోట్బుక్తోనూ పెన్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యామ్ సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం భీమడోలు వాస్తవ్యులు తల్లిగారు శ్రీమతి ముత్యం ద్వారకా సరోజినీ దేవి రిటైర్డ్ టీచర్ గారు మరియు వీరి కుమారుడు సోదరుడు సుధాకర్ పాల్ గారు సహకారం ఇస్తున్నారు. ముత్యం సాల్మన్ రాజు గారు, అలాగే తండు లూథర్ పాల్, పుష్పకాంతమ్మ గారు జ్ఞాపకార్థం సహకారం అందిస్తున్నారు. ప్రభువు ఈ కుటుంబాన్ని దీవించినట్లు ప్రార్థించండి. నూతన ఎపిసోడ్ సహకారులు అనుదినము కావాలి, దయతో ప్రార్థించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడము. సహకారాన్ని ఇచ్చిన ముత్యం ద్వారకా సరోజిని గారు, కుమారుడు సుధాకర్ పాల్ గారులను ఆశీర్వదించండి. సాల్మన్ రాజు గారు, లూథర్ పాల్ గారు, పుష్పకాంతమ్మ గారు మీ సన్నిధిలో ఉన్నారు. వారిని జ్ఞాపకం చేసుకుంటూ మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ కుటుంబం యేసే పరిష్కారానికి క్రమంగా సహకారి, దీర్ఘకాలంగా సహకారి తల్లిగారిని దీవించండి. నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడండి. మా రక్షకుడి యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 19వ వచనము మీ ఎదుట ఉంచుకోనండి. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 19వ వచనం నుండి చదువుతున్నప్పుడు, రాజగు నెబుకద్నెజరు దేవుని యొక్క సేవకుడు మరియు కల్దీయ సామ్రాజ్యాన్న బబులోనులో ప్రధానిగా ఉన్న దానియేలును, బెల్తషాజరును పేరు కలిగిన దానియేలును పిలిచి తాను చూచిన దర్శనాన్ని వివరించి, అతను ఏం జవాబు చెబుతాడా దర్శనం వివరం అని ఎదురు చూస్తున్నాడు. ఆ సందర్భానికి వచ్చాం మనం. 19వ వచనంలో, రాజు చేత దర్శనమును తెలుసుకొనిన బెల్తషాజరు అను దానియేలు ఒక గంట పర్యాయము అతి విస్మయము పొంది మనస్సునందు కలవరపడి ఉన్నట్లుగా వ్రాశాడు. 19వ వచనం చదువుకుందాం. అందుకు బెల్తషాజరు అను దానియేలు ఒక గంట సేపు అతి విస్మయము పొంది మనసునందు కలవరపడగా. చూడండి, బెల్తషాజరు దానియేలునకు నెబుకద్నెజరు కనిన కల యొక్క అర్థం గ్రహింపుకు వచ్చేసింది. దాన్ని చెప్పటానికి ఒక గంట విస్మయంగా ఆలోచిస్తూ ఉండిపోయాడు. నూతన బబులోను సామ్రాజ్యాధినేత నెబుకద్నెజరు ఆకాశమంత ఎత్తు, భూమి వైశాల్యము అభివృద్ధి చెందాడు. అందరికంటే ఘనుడిగా ఎంచబడ్డాడు. అట్లాంటి ఒక మహాచక్రవర్తి పశువు వలె అడవిలోనికి పారిపోయి 7 సంవత్సరాలు గడ్డి మేసే దౌర్భాగ్యానికి వెళ్ళబోతున్నాడు.
దాన్ని వివరించాలంటే దానియేలుకి ఎలా ఉంటుంది? నియో బాబిలోన్ ఎంపైర్కి ఎంపరర్గా ఉన్నటువంటి నెబుకద్నెజరు గడ్డి మేస్తాడని ఎలా చెప్పాలి? అందుకే విస్మయం కలిగింది, ఆశ్చర్యం కలిగింది. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఎట్లా సాధ్యం ఇది? అంత మహిమా ప్రభావాలు కలిగిన మహాచక్రవర్తి అరణ్యాలలోనికి పారిపోయి పశువు వలె ఎండకు ఎండుతూ వర్షానికి తడుస్తూ ఆహారం లేకుండా వెంట్రుకలు ఈకల వలె తయారై గోళ్ళు పెరిగిపోయి ఎట్లా చెప్పను ఈ సత్యం? సోదరుడా, సోదరి, దానియేలు విస్మయముతో ఉంటే దాన్ని గ్రహించేశాడు నెబుకద్నెజరు. రాజు కదా, జ్ఞానం గలవాడు. ఎస్తేరు గ్రంథం మనకు అటువంటి షార్ప్నెస్ ఉన్నటువంటి అహష్వేరోషుని జ్ఞాపకం చేస్తుంది. అతను కూడా అంతే. ఎస్తేరు ముఖం చూడగానే రాణి ఏమైంది, లోపలికి రాని పిలిచాడు. అలాగే నెహెమ్యా ఆ కప్ బేరర్గా ద్రాక్షరస పాత్ర అందించేవాడుగా రాజు దగ్గర ఉన్నాడు. రాజు మొహం చూసి చెప్పేశాడు, నెహెమ్యా ఏమైంది, వాట్ హ్యాపెండ్, టెల్ మీ. జ్ఞానం గలవాళ్ళండి. వెంటనే గ్రహించి దానియేలుతో మాట్లాడుతూ అన్నాడు, బెల్తషాజరు, ఈ దర్శనము వలన గాని దాని భావం వలన గాని నీవు కలవరపడకు. నన్ ఆఫ్ యువర్ బిజినెస్. దర్శనం వచ్చింది నాకు, దేవుడు మాట్లాడింది నాతో, కనుక నువ్వెందుకు కలవరపడతావు చెప్పడానికి? ఐఎమ్ రెడీ టు హియర్ ద డిక్లరేషన్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ అబౌవ్. పరలోకమందున్న ఘనమైన దేవుని యొక్క నిర్ణయాలు, తీర్పులు నేను తెలుసుకోవటానికి సిద్ధంగానే ఉన్నాను. అంతటా బెల్తషాజరు అన్నాడు, నా ఏలినవాడా. చూడండి, దానియేలు బెల్తషాజరును అడ్రస్ చేస్తున్నప్పుడు నా ఏలినవాడా అని పిలిచాడు. గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్ అండ్ గ్రేట్ ప్రాఫెట్ అండ్ గ్రేట్ ప్రీచర్, గ్రేట్ ప్రైమ్ మినిస్టర్. అతను ఏమంటున్నాడు తెలుసు, గ్రేట్ బిలీవర్, నా ఏలినవాడా అని పిలుస్తున్నాడు. చూడండి, ప్రోటోకాల్ అబ్జర్వ్ చేస్తున్నాడు. దేవుడు అతనికి ఇచ్చిన పొజిషన్ని గౌరవిస్తున్నాడు. నా ఏలినవాడ, ఈ దర్శన ఫలం తమరిని ద్వేషించు వారికి కలుగునుగాక, దాని భావము తమరి శత్రువులకు చెందునుగాక. అర్థమైపోయింది దానియేలుకి. చాలా తీవ్రమైనటువంటి విపత్తు, నష్టము నెబుకద్నెజరు మీదకి రాబోతుందని తెలుసుకుని, రాజా ఇది మీకు కాదు, మీ శత్రువులకు జరగాలి, ఇది మీ శత్రువులకు జరగాలి. తాము చూచిన చెట్టు వృద్ధి నొంది బ్రహ్మాండమైనదాయను, దాని పైకొమ్మలు ఆకాశమున కంటున్నంత ఎత్తుగా ఉండి దాని ఆకారం భూమంతలమంత విశాలంగా ఉండెను. దాని ఆకులు సొగసుగాను పండ్లు విస్తారంగాను కనబడిన, అందులో సమస్త జీవకోట్లకు చాలినంత ఆహారం ఉండెను. దాని నీడను అడవి జంతువులు పండుకున్నాయి, దాని కొమ్మలలో ఆకాశ పక్షులు కూర్చున్నాయి కదా. రాజా, ఆ చెట్టు నిన్ను సూచించుచూ ఉన్నది, నీవు వృద్ధి పొంది మహాబలము గలవాడవైతివి. నీవు వృద్ధి పొంది మహాబలము గలవాడవు అయితివి. రాజా, ఆ చెట్టు నిన్ను సూచిస్తోంది. నీవు మహాబలము గలవాడవయ్యావు, నువ్వు వృద్ధి చెందినవాడవయ్యావు. ఆ చెట్టు ఆకాశంలో ఉన్నట్టు, ఎత్తుకున్నట్టుగా, వ్యాసార్థంలో భూమండలం ఉన్నట్టుగా చూపిస్తోంది. ఇట్స్ లైక్ యూ అండ్ యువర్ కింగ్డమ్. నీ ప్రభావం లోకమంతటా వెళ్ళింది. అటువంటి నీవు చెట్టును నరుకుము, దాని నాశనము చేయము, గాని దాని మొద్దును భూమిలో ఉండనిమ్ము. ఇనుము ఇత్తడి కలిసిన జట్టుతో 7 కాలాలు గడుచు వరకు పొలములోని పచ్చికలో దాన్ని కట్టించి ఆకాశపు మంచుకు తడవనిచ్చి పశువులతో పాటు పొందనిమ్మని జాగరూకుడు ఒక పరిశుద్ధుడు పరలోకము నుండి దిగి వచ్చి ప్రకటించుట నీవు వింటివి కదా.
దానియేలుకు కూడా స్పష్టంగా ఆ దర్శనం ఏమైతే ఉందో అదంతా కూడా చెప్పేస్తున్నాడు. రాజా, ఈ దర్శన భావం ఏమిటనగా, సర్వోన్నతుడకు దేవుడు రాజుగా నా ఏలినవాని గుర్చిన చేసిన తీర్మానమే. అదేమనగా, తమ యొద్ద ఉండకుండా మనుషులు నిన్ను తరుముతారు. నీవు అడవి జంతువుల మధ్య నివాసం చేయుటకు పశువుల వలె గడ్డి తింటావు. ఆకాశపు మంచు నీ మీద పడి నిన్ను తడుపుతుంది. సర్వోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయి ఉన్నాడనియు, తానెవనికి దానిని అనుగ్రహించ నిశ్చయించునో వానికి అనుగ్రహించుననియు నీవు తెలుసుకునే వరకు 7 కాలాలు నీకు ఇలా జరుగుతుంది. చెట్టు యొక్క మొద్దును ఉండనీయుడని వారు చెప్పితిరి కదా, దానివల్ల సర్వోన్నతుడకు అధికారి అని నీవు తెలుసుకొనిన మీదట, సర్వోన్నతుడు అధికారి అని నీవు తెలుసుకున్న మీదట నీ రాజ్యం నీకు మరలా ఖాయముగా వచ్చును. చూడండి, నెబుకద్నెజరు తెలుసుకోవలసిన ఒక గొప్ప పాఠం ఉంది. ఏమిటంటే, సర్వోన్నతుడైనటువంటి దేవుడే సమస్తాన్ని చేస్తాడని గ్రహించటానికి 7 సంవత్సరాలు నీకు కాలం పడుతుంది. రాజా, నా యోచన నీ దృష్టికి అంగీకారమగునుగా. ఒకవేళ నీవు నీ పాపములు మాని నీతి న్యాయములను అనుసరించి నీవు బాధ పెట్టిన వారందరికీ నీవు కరుణ చూపిన యెడల నీకున్న క్షేమం ఇక మీదట ఉండునని దానియేలు ప్రత్యుత్తరం ఇచ్చెను. ఈ దర్శనం చూచిన నువ్వు మారు మనసు పొందితే సరి, నీ ప్రవర్తన తీరు మార్చుకుంటే సరి, నీతి న్యాయాలు అనుసరిస్తే సరి, పాపాన్ని మానేస్తే సరే, బాధ పెట్టిన వారి పట్ల కరుణ చూపిస్తే మంచిది. నీకున్న క్షేమం మరలా కంటిన్యూ చేస్తాడు. కనుక సోదరుడా, సోదరి, మనం నెబుకద్నెజరు జీవితంలో దేవుడు డిక్లేర్ చేసిన ఒక పనిష్మెంట్ పీరియడ్ ఇక్కడ మనకు వివరించబడింది. నీవు నీతి న్యాయములను అనుసరించి బాధ పెట్టిన వారు యందు నీవు కరుణ చూపిస్తే నీ క్షేమం విస్తరిస్తుంది. సోదరుడా, సోదరి, కరుణ చూపిస్తే క్షేమము విస్తరిస్తుంది. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. నీవు వారిని బాధిస్తే నీవు బాధించబడతావు, కరుణిస్తే కరుణించబడతావు. గలతీ పత్రిక 6వ అధ్యాయంలో చెప్పాడు, నువ్వు దేనిని విత్తితే అదే కోస్తావు అంటూ. నరుడు ఏ ఫలాన్ని విత్తితే ఆ ఫలం సంబంధించినటువంటి పంటనే కోస్తాడు. ఇది వాస్తవం. పైన చెప్పినదంతయు రాజుకు నెబుకద్నెజరుకు సంభవించింది. 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధాని యొక్క బబులోనులోని నగరనందు సంచరిస్తూ ఉన్నాడు. బబులోనును మహాపట్టణాన్ని బలాధికారాన్ని తన ప్రభావాన్ని కనబరుచుటకు నా రాజధాని నగరముగా నేను కట్టించి తిని గదా అని తనలో తాను అనుకొనెను. రాజధాని నగరం కట్టబడింది నెబుకద్నెజరు కాలంలో. ఇప్పుడు మనం తుళ్ళూరు ప్రాంతంలో రాజధాని కట్టుకుంటున్నాం. అలా అప్పుడు కూడా ఒక రాజధాని కట్టుకున్నాడు. ఆ రాజధాని కట్టుకున్నప్పుడు ఇతర రాజ్యాలతో పోల్చుకుని తన దగ్గర ఉన్నటువంటి ప్రభావవంతమైన వస్తువుల చేత, ఘనమైన వస్తువుల చేత తాము యొక్క ప్రత్యక్షత కలిగిన వారమని చూయించుకున్నాడు. రాజు బబులోను నగరమున రాజు బబులోను మహావిశాల పట్టణం, నా అధికారం నా ప్రభావం కనిపరచుటకి నా రాజధాని నగరముగా నేను కట్టించింది కాదా అని తనలో తాను అనుకునేను. ఈ రాజు యొక్క మాట, ఈ మాట నోట వండు ఉండగా ఆకాశము నుండి ఒక శబ్దం బయలుదేరిపోయింది. రాజు యొక్క దుస్థితి ఇక్కడ మనం చూస్తాం. నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయింది. తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరుముతారు. నీవు అడవి జంతువుల మధ్య నివాసం చేస్తూ పశువు వలె గడ్డి మేసెదవు. సర్వోన్నతుడకు దేవుడు రాజ్యములపై అధికారి అయి ఉండి తానెవరికి అనుగ్రహించిన వాడికి దయచేసి నీవు తెలుసుకుంటానికి 7 సంవత్సరాలు నీకు ఈ కాలం పడుతుంది అన్నాడు. 7 కాలములు అనేటువంటి పదం 7 సంవత్సరాలకు పోలికగా రాశాడు. ఈ 7 సంవత్సరాలు కూడా నీవు అరణ్యములోనికి వెళ్ళి ఈకలు మొలిచిన వాడవుగా, స్నానము లేనివాడువుగా, ఆహారం సరిగి లేనివాడుగా, ఒక పక్షి వలె ఉన్నవాడివిగా నీ యొక్క బ్రతుకు మారుతుంది. తాను ఎవరికి రాజ్యం అనుగ్రహిస్తాడో వానికి అనుగ్రహిస్తానని నీకు అర్థం అవటానికి 7 సంవత్సరాలు పడుతుంది.
రాజైన నెబుకద్నెజరు 12 మాసాల తర్వాత తన రాజ్యాన్ని, తను కట్టించిన పట్టణాన్ని చూచుకున్నప్పుడు ఇది నా వలన సంభవించినది గదా అని మనసులో అనుకునేను. యెషయా గ్రంథంలో లూసిఫర్ కూడాను తనకు కలిగిన విస్తారమైనటువంటి వర్తకం చొప్పున తనకు కలిగిన ప్రభావాన్ని చూచుకున్నప్పుడు ఉత్తర సభాపర్వతం దిక్కుగా నా సింహాసనం వెచ్చించుకుంటాను, మహోన్నతునితో నేను సమానునిగా చేసుకుంటాను అని అనుకున్నాడు. ఆ దేవుడికి తెలిసిపోయింది. దేవుడు హృదయ రహస్యాలు ఎరిగినవాడు. మనస్సులో అనుకున్నాడు తెలుస్తాను. యేసుప్రభు భూమి మీద నరావతారికి తిరిగిన దినాల్లో కూడా మనస్సులో శిష్యులు అనుకున్నవి, మనస్సులో శాస్త్రుల పరిచయాలు అనుకున్నవి ఆయనకు అర్థమైపోయి ఆయన ఆ మాట చెప్పి మరీ అర్థం చెప్పేవాడు. కనుక దేవునికి ఒక్కనికే మనస్సు తెలుస్తుంది. నీ మనస్సులోని మాట నీకు దేవునికి తెలుస్తుంది, అపవాదికి కూడా తెలియదు. గుర్తించండి సోదరుడా, సోదరి. సాతానుడు ప్రలోభ పెడతాడు, శోధిస్తాడు. సాధారణ మానవ బలహీనతలను ఎరిగినవాడు గనుక వాటితో శోధిస్తాడు తప్ప నీ మనసులో యాక్యురేట్గా ఏముందనేది ఎవడు చెప్పలేడు. దాన్ని నువ్వు బయలుపరిచినప్పుడే, షేర్ చేసుకున్నప్పుడే తెలుస్తుంది. ఎప్పుడైతే ఇది నేను కట్టించింది కాదా అని అనుకున్నాడో, దేవుడు కట్టించింది తను కట్టించినట్టుగా భావించాడు. అంటే టేకింగ్ ద ప్లేస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క స్థానాన్ని తీసేసుకున్నాడు నెబుకద్నెజరు. గాడ్ ఈజ్ ద క్రియేటర్. దేవుడు సర్వ సృష్టికర్త, సమస్తం ఆయనవే. నెబుకద్నెజరుకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు, బలం ఇచ్చాడు, కట్టుకున్నాడు. అంతవరకే ఉండాలి తప్ప ఇదంతా నాదే అన్నట్టుగా ఉండకూడదు. ఎప్పుడైతే అలా అనుకున్నాడో ఆ నోట మాట ఉన్నప్పుడే ఆకాశం నుండి ఒక శబ్దం బయలుదేరిపోయింది. సంవత్సరం క్రితం దానియేలు ద్వారా దేవుడు ఏ విషయాన్నైతే బయలుపరిచి ఉన్నాడు ఆ విషయము నెరవేరినట్లుగా ఒక శబ్దం బయలుదేరింది. రాజుగు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన. నీ రాజ్యమును యొద్ద నుండి తొలగిపోయింది. తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరుముతారు. నీవు అడవి జంతువుల మధ్య నివాసం చేస్తావు, పశువులాగా గడ్డి మేస్తావు. సర్వోన్నతుడకు దేవుడు మానవ రాజ్యాలపైన అధికారి. ఆయన తాను ఎవరికి దాన్ని అనుగ్రహిస్తాడో దాన్ని వానికి అనుగ్రహించిన నువ్వు తెలుసుకుంటానికి 7 కాలాలు నీకు పడతాయి. 7 కాలాలు 7 సంవత్సరాలు నీకు ఇలా జరుగుతుంది. మనుషులు నిన్ను తమ మధ్య నుండి తరిమేస్తారు. రాజును తరమటం ఏమిటండి? రాజును, బలమైన రాజును, అధికమైన సంఖ్యాబలం కలిగిన సైనికులను కలిగిన రాజును ప్రజలు తరివేస్తున్నారు. మా దగ్గర ఉండదు పొమ్మంటున్నారు. సోదరుడా, సోదరి, గర్విష్ఠులుగా మారిన వారు తరమబడతారు. ప్రజలు రాజు కంటే తక్కువ వాళ్ళు కదా. మరి ప్రజల చేత రాజు ఎందుకు తరమబడుతున్నాడంటే గాడ్ అలౌడ్ దట్. దేవుడు ఆ పరిస్థితి అతనికి ఇచ్చాడు. తమ యుద్ధ నుండి మనుషులు తరుముతారు. నువ్వు తెలుసుకోవాలి ఇవన్నీ. ఆ గడియలోనే అలాగున నెబుకద్నెజరుకు సంభవించెను. మనుషుల్లో నుండి అతన్ని తరిమారు. అతడు పశువుల వలె గడ్డి మేశాడు. ఆకాశపు మంచు అతని యొక్క దేహాన్ని తడపగా అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల వంటి ఈకల వంటివి, అతని గోళ్ళు పక్షుల గోళ్ళ వంటివి ఆయను. ఈ దుస్థితి ఎవరికైనా వచ్చిందంటారు ఎప్పుడైనా? ఒక మహాచక్రవర్తి గాడిద లేదా ఒక పశువులాగా అరణ్యంలోకి వెళ్ళిపోయి, జుట్టు పెరిగిపోయి, గోళ్ళు పెరిగిపోయి, ఆకలికి మాడిపోయి 7 సంవత్సరాలు సరైన పోషణ లేకుండా జంతువులాగా బతికాడు. హృదయంలో గర్వం వస్తే దేవుడు ఎంత సీరియస్గా తీసుకున్నాడు. 7 years ఒక విధంగా ఒక లైఫ్ టైం పడిపోయినట్టే చెరసాల. సోదరుడా, సోదరి, 14 సంవత్సరాలు యావజ్జీవ కారాగార శిక్ష అంటారు. ఇట్ విల్ కంప్లీట్ ఇన్ 7 years. డే అండ్ నైట్స్ డేస్గా కౌంట్ చేయబడతాయి కనుక 7 years. అందులో ఇంకా పండుగలు అవన్నీ ఇంకొంచెం తగ్గుతాయి. అంటే లైఫ్ టైం
ఇంప్రిజన్మెంట్ యొక్క కండిషన్స్ అక్కడ అప్లై అయ్యేట్టుగా 7 ఏండ్లు అడవిలో మానవ బుద్ధి కోల్పోయిన వాడై తిరుగులాడాడు. గర్వం ఎంత భయంకరమైన స్థితికి తీసుకెళ్తుందో నేర్చుకోండి. పశువులా గడ్డి మేశాడు. ఆకాశపు మంచు శరీరాన్ని తడిపేస్తే తల వెంట్రుకలు ఎలా అయ్యాయంటే పక్షిరాజు ఏకల వంటివి అయిపోయాయి. అతని గోళ్ళు పక్షుల గోళ్ల వంటివి అయ్యాయి. పక్షుల గోళ్ళు, పక్షుల రెక్కలు, పక్షుల విధానం అంతా కూడా ఇక్కడ రాస్తున్నాడు. పక్షిరాజుల ఏకల వంటి వెంట్రుకలు, పతనావస్థకు చేరిపోయినటువంటి వాడుగా కనిపిస్తున్నాడు నెబుకద్నెజరు. సోదరుడా, సోదరి, మానవ గర్వము మానవుని అణిచేస్తుందనే సత్యం గుర్తెరుగుదాం. గర్విష్ఠికి మానవుల యొక్క దయ దొరకదు, దేవుని యొక్క దయ దొరకదు అనేది అర్థమైందా మీకు? గర్వించిన వారు దేవుని చేత, దేవుని యొక్క జనుల చేత కూడా కార్నర్ చేయబడి విడిచిపెట్టబడుతున్నారు. వారి పాపాన్ని బట్టి వారు నాశనం వైపు అడుగులేస్తున్నారు. అపవాదిలో మొట్టమొదటి పాపము గర్వమే. దేవునితో సమానముగా హెచ్చించుకోవాలనేటువంటి గర్వానికి వచ్చాడు. దేవుని కంటే కొంచెము తక్కువ వానిగా వానికి అభిప్రాయం ఉన్నది, కానీ అతడు దేవుడు కాడు కదా. సోదరుడా, సోదరి, నేటి వాక్య ధ్యానం వింటున్న నీవు, నేను దేవునికి నమ్మకముగా ఉండట నేర్చుకుంటున్నామా, లేక దేవుని విసర్జించి జీవిస్తున్నామా? పరీక్షించుకోవాలి. 34వ వచనం. ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరు అను నేను మరల మానవ బుద్ధి గలవాడని నా కండ్లు ఆకాశం తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడును అగు దేవుని స్తోత్రం చేసి ఘనపరిచి స్తుతించాను అన్నాడు. 7 ఏండ్లు అయిపోయాయి. 7 ఏండ్లు అయిపోయినాక మానవ బుద్ధి తిరిగి వచ్చింది. మానవ బుద్ధి తిరిగి వచ్చిన తర్వాత ఇక స్తుతించటం ప్రారంభించాడు, ఘనపరచడం ప్రారంభించాడు, దేవుని మహిమపరచడం ప్రారంభించాడు. అందుకే నేను 4వ అధ్యాయం ప్రారంభంలో చెప్పాను, సేవ్డ్ సోల్గా, రక్షణ పొందిన వ్యక్తిగా కనిపిస్తాడు నెబుకద్నెజరు. 4వ అధ్యాయంలో మొదటి వచనంలో, 4వ అధ్యాయం చివరి భాగంలోకి వచ్చేటప్పటికీ నెబుకద్నెజరు స్తుతించిన అనుభవాల్లో, సాక్ష్యం ఇచ్చిన అనుభవాల్లో ఉన్నాడు. మరి కనుక అతడు జ్ఞాపకం చేసుకోబడ్డాడు. మరలా ఆ మొద్దును నరికేయమన్నాడు కదా, మరలా ఆ మొద్దును జ్ఞాపకము చేసుకున్నాడు. దేవుడు క్షమాపణ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు క్షమించే గుణం గలవాడు. అయితే దానియేలు ముందే చెప్పాడు, నువ్వు పాపాలు మానాలి, నీతి న్యాయాలు అనుసరించాలి, బాధ పెట్టిన వారి పట్ల కరుణ చూపించాలి. చూడండి, బాధ పెట్టిన వారి యందు కరుణ చూపిస్తే అప్పుడు నీ క్షేమం ఉంటుందన్నాడు. సోదరుడా, సోదరి, దేవుని యొక్క అద్భుతమైన హస్తం తోడుగా ఉండాలి అనగా దేవునితో మీరు సరి అయిన సహవాసం, సంబంధం, అవగాహన దేవునిపై కలిగి ఉండాలి. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నిక రానివారు. ఆయన పరలోక సేన ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తం చొప్పున జరిగించేవాడు. తన చేయి పట్టుకుని నువ్వేం చేస్తున్నావని దేవునితో చెప్పుటకు ఎవడు సమర్థుడు కాడు. ఒకప్పుడు దేవుణ్ణి లెక్క చేయని వాడు 7 సంవత్సరాలై మారు మనసు పొందిన తర్వాత పూర్వస్థితికి వచ్చినాక దేవుని యొక్క గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని గురించి పాడుతున్నాడు, స్తుతిస్తున్నాడు. సోదరుడా, సోదరి, రక్షణ పొందిన బిడ్డలు దేవుని స్తుతించగలుగుతారు. రక్షణ లేనివారు దేవుని స్తుతించలేరు. ఈ రాత్రి వాక్యం ఉంటున్న సహోదరుడు, సహోదరి, ఆ సమయమందు నా బుద్ధి నాకు మరల తిరిగి వచ్చెను. అది ముఖ్యం. విజ్డమ్, నాలెడ్జ్, గ్లోరీ రిటర్న్ టు హిమ్. అట్ ద సేమ్ టైమ్ మై రీజన్ రిటర్న్ టు మీ. వివేకం వచ్చేసింది, మళ్ళా రీజనింగ్, టెస్ట్ ఆఫ్ రీజనింగ్ వచ్చేసింది. 7 సంవత్సరాల అనంతరం మరలా తిరిగి జ్ఞాపకం చేసుకోబడ్డాడు నెబుకద్నెజరు. అందుకే దేవుని స్తుతిస్తున్నాడు, దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు, దేవుని మహిమపరుస్తున్నాడు.
ఈ దేవుడే నిజమైన దేవుడని రాజ్యమంతటా ప్రకటన చేశాడు. సోదరుడ సోదరి, వాక్యము వింటున్న ప్రతి ఒక్కరు కూడా గుర్తెరగాలి. నా మంత్రులు, నా క్రింది అధిపతులు నా దగ్గరకు ఆలోచన చేయవచ్చారు. నా రాజ్యం నాకు స్థిరపడింది, నేను మరి ఎక్కువ ఘనత పొంది తిని. ఏ పరీక్ష దేవుడు ఆధ్యాత్మికంగా విశ్వాసికి అనుగ్రహించిన దాని వెంబడి విజయము అనంతరం ఘనతను విశ్వాసికి ఏర్పాటు చేస్తాడు. ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు పడుతుంటాం మనం. వాటి యందు మనలను పరిపూర్ణంగా తప్పించి మనకు ఘనతను ఏర్పాటు చేసి ఆశీర్వదించే దేవుడు ఉన్నాడు. సోదరుడా సోదరి, నెబుకద్నెజరు అను నేను పరలోకపు రాజు యొక్క కార్యాలన్నీ సత్యాలని, ఆయన మార్గాలు న్యాయములై ఉన్నాయని, గర్వంతో నడిచేటువంటి వారిని అణిచేస్తాడని ఆయన స్తుతిస్తూ కొనియాడుతూ ఘనపరుస్తున్నాను. 4వ అధ్యాయం ప్రారంభంలో ఘనపరిచాడు, ముగింపులో ఘనపరుస్తూ స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాడు. యాక్ట్ ఆఫ్ ద బిలీవర్, విశ్వాసిగా అతడు ప్రవర్తిస్తున్నాడు. మనం కూడా అనేక సందర్భాల్లో పాపంలో పడిపోతుంటాం. అది దైవ చిత్తం కాదు. మరలా తిరిగి మనం పరిశుద్ధపరచుకోవాలి. దేవుడు మన ఎడల ఏం కోరుతున్నాడంటే పరిశుద్ధతే కోరుతున్నాడు. ఆయనకు మహిమ తెచ్చే జీవితాలు మన దగ్గర కోరుతున్నాడు. కనుక ఈ నెబుకద్నెజరు యొక్క ఈ చాప్టర్ అంతా, 4వ అధ్యాయం అంతా కూడా కేవలము నెబుకద్నెజరుకు కలిగినటువంటి ఆ భయంకరమైనటువంటి దుస్థితిని గూర్చిన దర్శనం వివరించబడింది. నెబుకద్నెజరు యొక్క చరిత్ర మొట్టమొదటి 4 అధ్యాయాల్లోనూ స్పష్టంగా దానియేలు గ్రంథంలో కనిపిస్తోంది. ఈ 4 అధ్యాయాల్లో నెబుకద్నెజరు యొక్క క్యారెక్టర్ మీరేమైనా గమనించగలిగారా? దేవుడు ఎందుకు అతన్ని ఏర్పాటు చేసుకున్నాడు? అతనిలో ఉన్న పట్టుదల, అతనిలో ఉన్న రాజ్యకాంక్ష, అతనిలో ఉన్నటువంటి స్టబర్డ్నెస్ మనం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. అలాంటి వాడిని కూడా దేవుడు కన్విన్స్ చేయగలడు. అట్లాంటి కఠినాత్మునికి కూడాను దేవుడు తానే దేవుడినని రుజువు చేసుకోగలడు. ఈ లోకంలో సాధారణ పౌరులు ఎంత. కనుక దేవుణ్ణి అర్థం చేసుకోండి, దేవునికి లోబడండి, దేవుణ్ణి తిరస్కరించకండి, దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించండి అనే ఒక సందేశం నెబుకద్నెజరు ద్వారా ఈ లోకంలో మనకు తెలుస్తుంది. సోదరుడా సోదరి, బైబిల్ గ్రంథంలో యూదాలో గొప్ప రాజుగా ప్రస్తుతించబడినటువంటి సొలొమోను సైతం తన బుద్ధిహీనత చేత చాలా ఆధిక్యతలు పోగొట్టుకుని సాధారణమయ్యాడు. అన్య రాజులలో నెబుకద్నెజరు కూడా గొప్ప ఖ్యాతిగాంచిన వాడు, తన సొంత జ్ఞానం చేత నిర్వీర్యమైపోయినటువంటి బ్రతుకు కలిగిన వాడయ్యాడు. ఇవన్నీ మనకు దృష్టాంతాలు. మనం మారు మనసు పొందుటకు, భక్తి కాపాడుకోవటానికి దేవుడు మనకు ఏర్పరిచిన దృష్టాంతాలు ఇవి. నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. రేపటి వాక్య ధ్యానంలో నెబుకద్నెజరు కుమారుడు బెల్షజర్, అతడు తన త్రాగుడు చేత దేవుని యొక్క ఉపకరణాలను మిస్యూజ్ చేసి పొందినటువంటి దుస్థితి రేపు నేను వివరిస్తాను. నేటి వాక్యోపదేశమునకు సహకారం ఇచ్చిన కుటుంబం భీమడోలు వాస్తవ్యులు శ్రీమతి ముత్యం దోర్కా సరోజినీ దేవి గారు, కుమారుడు సుధాకర్ పాల్ గారు సహకారం అందిస్తున్నారు. దేవుడు ఈ కుటుంబాన్ని దీవించునుగాక. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా దానియేలు గ్రంథమును ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు. సరోజినీ దేవి గారిని, వారి కుమారుడు సుధాకర్ గారిని దీవించండి, ఆదరించండి. వారి యొక్క ఆరోగ్యము కొరకు ప్రార్థిస్తున్నాను. తల్లిగారిని మీరు బలపరచండి ప్రభు. ప్రాముఖ్యంగా మా ప్రేక్షకుల రక్షణ కొరకు అడుగుతున్నాము, సహాయము చేయండి.
మీ చేతులకు మమ్మల్ని సమర్పించుకుంటున్నాం. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.